సర్వే జనో సుఖినో భవంతి, లోకా సమస్త సుఖినో భవంతి. ఇది మన దేశం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం. లోకా సమస్త సుఖినో భవంతు ఒక్క లోకమే కాదు, ఒక భూలోకమే కాదు, అన్ని లోకాలు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మన వాళ్ళు కోరుకున్నారు. ఈరోజు భారతదేశంలో మత విద్వేషం అనేటటువంటిది దేశ ఐక్యతకు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిని కల్పిస్తున్నది. దేశ సమైక్యత కూడా భంగం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజల మధ్య ఐక్యత అనేది చాలా అవసరం. ఇప్పుడు క్రికెట్ టీం గెలవాలంటే సిరాజ్ కూడా బౌలింగ్ చేయాల్సిందే. ఇక్కడ కులము మతము అనేటటువంటి విభేదాలు తీసుకొస్తే ప్రజల ఐక్యత దెబ్బతింటుంది. మరి అబ్దుల్ కలాం గారు చేసినటువంటి మిసైల్స్ మనం వాడుతున్నాం కదా, మహమ్మద్ రఫీ పాటలు వద్దు అంటే ఎలా కుదురుతుంది చెప్పండి. అంటే అందరిలో ఉండేటటువంటి ఒక శక్తి సామర్థ్యాలను మనం ఉపయోగించుకొని ముందుకు పోవాల్సినటువంటి తరుణంలో ఒక విద్వేషాన్ని ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాస్తవ వారే దేశద్రోహులు అని చెప్పేది కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రజల్ని చీల్చేవాళ్ళు, మతాల పేరు మీద కులాల పేరు మీద ప్రజల్ని చీల్చేటటువంటి వాళ్ళు దేశద్రోహులు కాక మరెవరు అవుతారు? సృష్టిలో పరమాత్మ మనం ఒకటే అని అనుకున్నప్పుడు భేదాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? సూర్యుడు హిందువుకైనా ముస్లింకైనా క్రిస్టియన్కైనా ఒకటే, చంద్రుడు ఎవరికైనా ఒకటే. వాళ్ళ గుండె 72 సార్లు కొట్టుకుంటుంది, ముస్లిమ్స్ అయినా హిందువులైనా క్రైస్తవ మన గుండె. ఆకలి హిందువుకైనా ముస్లింకైనా క్రిస్టియన్కైనా ఒకటే. ఎక్కడుంటుంది తేడా? అసలు ఒకప్పుడు మరి వశిష్ఠుడు ఎవరయ్యా? వశిష్ఠుడి భార్య ఎవరు? అరుంధతి. మరి అరుంధతి ఏ కులం? సో వాళ్ళ వంశం వచ్చినారో వాళ్ళు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు? మహాభారతం ఇవాళ వేదాలను పరిష్కరించినటువంటి వేదవ్యాసుడు ఎవరి కొడుకు? ఆయన తల్లి ఎవరు? ఏ కులం? అంటే జ్ఞానంని ఆ రోజు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. జ్ఞానమే ముఖ్యమైనటువంటిది. వేదాల్లో ఏ గుడులు గోపురాలు విగ్రహారాధన అనేది మనకి ఇక్కడ కనబడదు. ఉపనిషత్తుల్లో కూడా అది మనకు కనబడదు. ధ్యానం ద్వారా ఈ నిశ్చలమైనటువంటి ఒక మానసిక స్థితిని పొందడం అనేటటువంటిది, జ్ఞానం ద్వారా ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం అటువంటిది. క్షేత్రాలన్నీ కూడా ఒకప్పుడు ఎలాంటి క్షేత్రాలు అని అంటే ఎక్కడ మనం కూర్చుంటే అక్కడికి వెళ్ళగానే అది మందిరం కావచ్చు, దర్గా కావచ్చు, మరొక చోటు కావచ్చు, ఇక్కడికి వెళ్ళి ఎక్కడ నువ్వు కూర్చుంటే నీకు తెలియకుండానే మనశ్శాంతి కలుగుతుందో, హృదయంలో తెలియనటువంటి ఒక ఆనందం నీకు కలుగుతుందో, నీ హృదయం పులకించిపోతుందో, నువ్వు ధ్యానస్థుడం అవుతావో, అది మనం చూపినటువంటి ఒక మార్గం. ఆ ధ్యాన మార్గం ద్వారా నువ్వు జ్ఞానాన్ని సంపాదించడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మన భారతదేశంలో ఋషులు మహాత్ములు చెప్పడం అనేది జరిగింది. దానికి కులము మతము జాతితో ఏ సంబంధము లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క నాగరికత, ఈ దేశంలో ఉన్నటువంటి మహాత్ములు మహానుభావులు, భగత్ సింగ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అబూ హసన్ సయ్యద్ సఫ్రానీ కావచ్చు, ఎంతెంతమంది మహాత్ములు ఒక హిందూ ముస్లిం ఐక్యత కోసం, ఒక దేశభక్తి కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క పిఏగా ఆయన చేసినటువంటి ఒక కృషి, అద్భుతమైనటువంటి కృషి